మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. ప్రొడక్షన్ అంటే చాలా వ్యవహారాలు నెత్తి మీద ఉంటాయి. లోపల ఒక టెన్షన్ మోడ్ ఒకటి ఉంటుంది. చాలా పనులు చాలా మందిని కోఆర్డినేషన్ చేసుకోవాలి. ప్రొడ్యూసర్ అనే వాళ్ళు చాలా మంది టెన్షన్గానే కనిపిస్తుంటారు. కానీ మీరైతే అసలు ముఖంలో ఏ ఫీలింగ్ ఉండదు, అంటే అన్ని లోపల దాచేసుకుంటుంటారు. లోపల దాచుకోవడం కాదు సార్, నేను స్టార్ట్ టు ఎండ్ మొత్తం నేనే మేనేజ్ చేస్తాను ఎక్కువ మటుకు. అన్లైక్ మెనీ అదర్ ప్రొడ్యూసర్స్ కొంచెం ఈపీస్ మీద మేనేజ్ చేసుకుని వదిలిపెడతారు. మా వరకు ఫస్ట్ ఫ్రేమ్స్లో నేను కావచ్చు, క్రిష్ వాళ్ళ ఫాదర్ కావచ్చు, క్రిష్ సిస్టర్, మై వైఫ్, షీ డస్ కాస్ట్యూమ్స్. సో షూట్ ఉందంటే ఫ్యామిలీ ఈజ్ దేర్ ఆన్ ద సెట్. సో నేనున్నా లేకపోయినా ఎవరో ఒకరు దేర్ టు టేక్ కేర్ ఆఫ్ థింగ్స్. అండ్ రైట్ ఫ్రమ్ బడ్జెటింగ్ నుంచి ఫాలోఅప్ నుంచి అన్నీ నేను చేసుకుంటాను కాబట్టి నాకు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ నో ద హెల్త్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఏదైనా డీవియేట్ అవుతుందంటే నేను ముందు నుంచి కట్ డౌన్ చేసుకుంటాను కాబట్టి నాకు అంత స్ట్రెస్ ఉండదు. నాకు బిగ్గెస్ట్ స్ట్రెస్ ఇస్ రిలీజ్. ప్రొడక్షన్ ఇస్ నాట్ ఆల్ బికాజ్ నా చేతిలో ఉన్న పని అది. మార్కెటింగ్ అండ్ రిలీజ్ ఇస్ అ బిగ్గర్ ఛాలెంజ్ ఫర్ మీ బికాజ్ నథింగ్ ఇస్ ఇన్ మై హ్యాండ్. ఐఎమ్ డిపెండెంట్ ఆన్ మెనీ అదర్ పీపుల్. అంటే మీ సినిమా, సో మీరు ఇందాక అన్నట్టుగా స్ట్రెస్ నాకు ప్రొడక్షన్ అప్పుడు ఉండదు, ఇప్పుడు రిలీజ్ ముందు స్ట్రెస్ ఉంటుంది కొంత. అంటే మీ సినిమాలో ఖచ్చితంగా ఒక స్టార్ వాల్యూ ఉంటుంది. కృషి గారు అలాగా బ్యాకేజ్ ఉంది. ఇక్కడ ఇలాంటప్పుడు కూడా మార్కెటింగ్ చేసుకోవడం, బయర్తో డీల్ చేయడం కష్టం అవుతుంది. బయర్తో డీల్ చేయడం కాదు సార్, బట్ మనకు ఇంత ముందులాగా షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ అయిపోయింది. వాట్ ఎవర్ రెవెన్యూ వీ కెన్ జనరేట్ ఇస్ బిట్వీన్ దట్ 3 to 10 days టైం ఫ్రేమ్. సో మనం కరెక్ట్గా మార్కెట్ చేయగలుగుతున్నామా లేదా, రీచ్ వస్తూ ఉందా లేదా, అది కాన్స్టెంట్గా మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మేము చేసేది నేను చేస్తుంటాం, బట్ ఎవరో ఎక్కడో ఒక ఫ్రెండ్ రిలేటివ్ ఎవరిని కలిసినప్పుడు ఏంటి మీ సినిమా కనిపించడం లేదు అంటారు సడన్గా. ఒకసారి పానిక్ అయిపోయింది, ఇంత ఖర్చు పెడుతున్న చేస్తాం అయినా కూడా కనిపించడం లేదు, ఇంకేం చేయాలి, ఆ ఫియర్ నడుస్తూ ఉంటుంది. సో రిలీజ్ ముందు ఆ 2 weeks కొంచెం స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. మేనేజింగ్ మార్కెటింగ్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా అవుతుందా లేదా, రైట్ థియేటర్స్ పడుతున్నాయా లేదా, హౌ డు వి ఎక్స్ట్రాక్ట్ ద బెస్ట్ రెవెన్యూ. అంటే ఇంచుమించు మా పరిస్థితి కూడా ఫార్మర్ లాగానే సార్. 1 year ఒక పంట పండించిన తర్వాత ఆ రేట్ వస్తుందా రాదా, మనం చేసిన 1 yearకి ఎఫర్ట్కి పే ఆఫ్ అవుతుందా లేదా అనేది ఆ లాస్ట్ 1 weekలోనే తెలుస్తుంది మాకు. మీరు అటు టెలివిజన్ చేశారు, ఓటీటీ చేశారు, సినిమా చేశారు, ఎక్కడ సేఫ్ గేమ్ అనిపిస్తుంది మీకు? టెలివిజన్ ఓటీటీ ఇస్ డెఫినెట్లీ ఏ సేఫ్ గేమ్ బికాజ్ నేను డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. ప్లాట్ఫామ్ డబ్బులు ఇస్తారు, వాళ్ళ మనీతోనే మేము చేస్తాము. టెలివిజన్ అండ్ ఓటీటీ ఫైనాన్షియల్గా ఇట్స్ నాట్ వెరీ బెనిఫిషియల్. ఏదన్నా మూవీస్లోనే కొంచెం బాగా ఆడితే సినిమా హిట్ అవుతుంది, వీ మేక్ మోర్ మనీ. కానీ టెలివిజన్ అండ్ ఓటీటీ టీచర్స్ అస్ లాట్ ఆఫ్ డిసిప్లిన్ బికాజ్ వీఆర్ ఆపరేటింగ్ విత్ సంబడి ఎల్సెస్ మనీ. అండ్ రేపు ఏదైనా ఓవర్ బడ్జెట్ అయితే వాళ్ళు మాకు ఇవ్వరు, మా చేతి నుంచి పెట్టాల్సి వస్తుంది. సో ఆ రిస్క్ ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్గా బడ్జెట్ జాగ్రత్తగా చేసుకొని మానిటర్ చేసుకుంటూ చేస్తాం. సో దట్ టీచర్స్ హౌ టు మేనేజ్ ప్రొడక్షన్స్. సో నేను ఓటీటీ టీవీలో ఎక్కువ డబ్బులు సంపాదించిపోయినా ఇట్ టీచర్స్ మీ హౌ టు మేనేజ్ మై ఫిల్మ్ ప్రొడక్షన్స్. ఆ డిసిప్లిన్ కంటిన్యూ అవుతుంది. సీరియల్స్ దాదాపుగా సక్సెస్ఫుల్ జర్నీనే మీరు సీరియల్స్లో. అవును, ఇప్పుడు ఎందుకు తగ్గించారు? అంటే జనరల్గా వీ వాంట్ టు స్పెండ్ టైమ్ ఆన్ థింగ్స్ దట్ విల్ ఫెచ్ us సంథింగ్ బెటర్. సో ఆనెస్ట్లీ ఈరోజు మేము ఇండస్ట్రీలో ఈ మాత్రం కొంచెం నిలదొక్కున్నామంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ సీరియల్స్ దట్ వీ డిడ్ ఫర్ ఈటీవీ ఫర్ ఆల్మోస్ట్ 15 years. దట్ గేవ్ us enough money, that gave us enough discipline to execute projects. బట్ ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా ఏదైనా ట్రై చేద్దాము అన్న ఆలోచనలో, అంటే టెలివిజన్ సంవత్సరంలో ఆల్మోస్ట్ 200 రోజుల పైన షూట్ చేయాలి. అండ్ మేము ఆన్ గ్రౌండ్ ఉండి చేసుకుంటాం కాబట్టి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. సో అదే టైం ఇంకేదన్నా కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చేమో అన్న ఆలోచనలో కొంచెం స్లో డౌన్ అయ్యాము. బట్ వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఓటీటీ ప్రాజెక్ట్స్. ఓటీటీ వచ్చిన తర్వాత సీరియల్స్ మీద దృష్టి తగ్గిందంటారా? ఆడియన్స్ కూడా ఐ డోంట్ థింక్ సో. ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ దానికి ఉన్నారు. ఓటీటీ ఆడియన్స్ ఓటీటీ స్ప్లిట్గా ఉన్నారు, కాకపోతే రెవెన్యూ స్ప్లిట్ అయిపోతున్నాయి, వ్యూవర్షిప్ డైల్యూట్ అవుతున్నాయి. బట్ దేని మార్కెట్ దానికి ఉంది.